మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రెడ్డిచర్ల గ్రామంలో ఉన్న గ్రామ ఆరోగ్య కేంద్రం రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భవనంలో ఈ గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ 2 ఏఎన్ఎంలు, 4 ఆశా వర్కర్లు ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రైతు భరోసా కేంద్రం కూడా నిర్మించబడింది. అయితే ఈ 2 భవనాలకు సరైన రహదారి లేకపోవడం గ్రామస్తుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు పాత రైతు భరోసా కేంద్రం, ఉపయోగంలో లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాల మధ్యనున్న చిన్న గొంది మార్గమే ఆధారంగా మారింది. ఈ మార్గం ఇరుకుగా ఉండడంతో ఆటోలు, 104 వైద్య వాహనం, 108 అంబులెన్స్ కూడా ఆరోగ్య కేంద్రం వరకు చేరలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆ మార్గం అంతా కంప చెట్లు, చిల్ల చెట్లు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాములు, విషపురుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గొంది వద్ద కొందరు రైతులు బర్రెలను కట్టివేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల అనారోగ్యంతో వైద్య కేంద్రానికి వెళ్లేటప్పుడు కింద పడుతూ ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. వర్షాకాలంలో అయితే మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో ప్రజలు వైద్య సేవలు పొందలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఈ ఆరోగ్య కేంద్ర పరిధిలో రెడ్డిచర్ల, పోసుపల్లె, మూలపల్లె, గుంతపల్లె, మల్లారెడ్డిపల్లె గ్రామ ప్రజల వైద్య సేవలు పొందుతున్నారు. ఉపయోగంలో లేని పాఠశాల భవనాన్ని తొలగించి ఆరోగ్య కేంద్రం వరకు సిమెంట్ రోడ్డు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని 5 గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రెడ్డిచర్ల గొంగటి ఎర్రన్న. మాకు రస్తా లేదు. ఆరోగ్య కేంద్రానికి మేము ఇబ్బంది పడుతున్నాము, నచ్చలేము. మా ఏజ్ జాస్తి అయింది. మాకు రోడ్డు వేయాలి. ముఖ్యంగా మాకు తప్పనిసరి రోడ్డు వేస్తే బండి మీద తీసుకొచ్చే తెలకాయలు, లేకపోతే ఇప్పుడు రాలేము, నచ్చలేను అని ఇంకా చెప్తాను. అది ఇంకంతా నాకు అది దారే లేదు. చిన్న సందు, బర్రెలు గడిస్తారు, రస్తా రాలేవు, చెట్లు, కంప చెట్లు అన్నీ ఉన్నాయి. అది రాలేక ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మాకు తప్పనిసరిగా రోడ్డు వేయించాలి, తప్పనిసరి. అది మాకు ముఖ్యంగా కావాల్సింది. అది వర్షాకాలం, వర్షం పడితే అస్సలు రాలేము. వర్షాకాలం చాలా ఇబ్బంది పడి వస్తున్నాం సార్ మేము. పిల్లోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి మాకు ఇక్కడ రోడ్డు వేస్తేనే మేము బాగుపడతాం అందరికీ. అది